యాకోబుకి అంత ధైర్యంగా పేరు మార్చేస్తే నా దేవుడు తలంచుకున్నాడే అనుకోండి, నీ క్యారెక్టర్ మారిపోదా? మారిపోద్దండి. క్యారెక్టర్ అది అండర్లైన్ చేసుకో. నీ క్యారెక్టర్ మంచిది కాదు అనుకోండి, దుఃఖపుత్రుడు, నీ క్యారెక్టర్ మారుస్తాడు ఆయన. ఏదైనా చేస్తాడండి. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నిబంధన, వాక్యం. ఆ నిబంధన లేకపోతే మనం ఏమీ చేయలేమండి. రోమీలు 4:5 చూడండి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఇది వాగ్దానం. ఇప్పుడు వీడు దొంగతనాలు చేశాడు, తప్పులు చేశాడు, దొరికిపోయాడు, కోర్టులో ఉన్నాడు, రుజువులతో సహా దొరికిపోయాడు. జడ్జి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కానీ ఇక్కడ ఇంకోటి చెప్తుంది, పని చేయక భక్తిహీనుడు వానిని నీతిమంతునిగా ఎంచు వాని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు అంటున్నాడు. నువ్వు నీతిమంతుడు అయిపోయావు. అప్పుడు నేనేం జడ్జి ఏం చేశాడు తెలుసా? నువ్వు ఏ తప్పు చేయలేదు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అదే జరిగింది. ఎందుకంటే ఈయన విశ్వాసం ఉంచాడంట జడ్జి మీద. నువ్వు ఏదైనా చేయగలవు, నీ కథ మారుస్తాడు. బయటికి వెళ్ళగలుగుతావు తెలుసా? నిర్దోషిగా వెళ్తావు. నేను తప్పు చేశానండి, నేను పాపం అందుకే నేను ఈ దేవరప్రసాదం చెప్పినప్పుడు పాపాత్ములైన మేము అన్నాం. రోజు అదే 7 మంది, అదొక్కటి చెప్పను. అర్థమైందని చెప్పింది. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మయండు నువ్వు అసలు పాపాత్మ కాదని బైబిల్ చెప్తే మళ్ళీ పాపాత్మని రివర్స్ చెప్తామని. అర్థమైంది ఏమైనా? సో నేను చెప్పే మాట ఏంటి అంటే, మనం పరిశుద్ధులు నీతిమంతులుగా ఆయన యందు విశ్వాసం ఉంచే వాగ్దానం నీలో ఉంటే నీ పేరు మారుస్తాడు. నువ్వు సౌలు కాదు పౌలు అంటాడు ఆయన. ఒక్కసారి పౌలు అన్నాడే అనుకో, ఇంకంతే. ఆత్మల రక్షణ, ఆత్మల వేట ప్రారంభం అవబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను. హల్లెలూయా. ఈరోజు నీ ఆలోచనలు, తలంపులు, నేను ఎలాగున్నాను, అలా ఉన్నాను, పాడైపోయాను, అందరు నన్ను ఇది చేస్తున్నారు, అది చేసి పక్కన పెట్టి నన్ను నీతిమంతుడు చేసేవాని యందు నేను విశ్వాసం ఉంచాను. ఏమంటే అబ్రహాం ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? దేవుడు చెప్పిన పిలుపుకి విశ్వాసం ఉంచి లేచి వెళ్ళిపోయాడు. ఎంతమంది నీతిమంతులు ఇప్పుడు చూసారా? మీకు అసలు బలుబులు ఎలగలేదు. పని చేయక భక్తిహీనుని విశ్వాసం ఉంచువానికి నువ్వు నీతిమంతుడిగా చెప్పే కృప ఇస్తున్నాడు. ఎంతమంది నీతిమంతులు అంటే చేయెత్తలేపారు. లోపటేటో తెలుసా? ఇవన్నీ గుర్తొస్తాయి నీవి. అదే పెద్ద ప్రాబ్లం. హల్లెలూయా, హల్లెలూయా. పని చేయక భక్తిహీనులు ఎంతమంది? మీరు అది కూడా కాదా? హల్లెలూయా. మీరు ఏంట్రా బాబు 2 చేతులు ఎత్తున్నారు. పని చేయక అంటే తప్పులే చేసావు, భక్తిహీనుడివి అయినా నా క్రీస్తు యందు విశ్వాసంతో అబ్రహాము నమ్మి నీతిమంతుడైపోయాడు, నేను కూడా ఆయన్ని నమ్మి నీతిమంతుడైపోతున్నాను. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళెట్టు కొట్టి చంపేయాలి. దొరికిపోయింది అమ్మాయి, దేవుడి దగ్గర నిలిచింది, అంతే, బతికిపోయి. ఏదైనా చేస్తాడు ఆయన, పేరు మారుస్తాడు. నువ్వు ఇంకోసారి ఇక్కడ ఉండక, నువ్వు పరిశుద్ధురాలు, అంతే. నీ క్యారెక్టర్ మారుస్తాడు ఆయన. గడిచి నువ్వు మర్చిపోండి, ఇంకో తలంచుకోవద్దు. ఇది చేశాను, అది చేశాను, అయిపోయింది. నిన్ను ఆల్రెడీ తీర్పు తీర్చేశాడట, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకు రెక్కలు రాబోతున్నాయి. ఆమేన్. ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోకండి. ఆత్మ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పడితే అక్కడికి మనం వెళ్ళలేమండి. నిజంగా దీనికి కనెక్ట్ అయి ఉంటే, నేను ప్రతి వారం ఎందుకు రమ్మంటాను తెలుసా? కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీ ఉంటే మాత్రం దేవుడు మనల్ని ఇంకొక లెవెల్లో తీసుకెళ్తాడు. శరీరం అంతా కళ్ళే. నీకు వెనకాతల కళ్ళు ఉన్నాయి కదా, నీ చేతులకి కళ్ళు ఉన్నాయి. బైబిల్ అదే చెప్తుంది, దాని శరీరం అంతా జీవులకి కళ్ళేనంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తుంది అక్కడికి తీసుకెళ్ళి కృప ఇస్తాడు. సో ఈరోజు మనకి దేవుడిచ్చే వాగ్దానాలు, నా ఇంట నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చెప్తున్నాను, ఐ ప్రాఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
దేవుడు మంచి పొలములు, మంచి ఇంటి స్థలాలు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎందుకంటే నా ఇల్లంతట్లో అన్నాడు, ఆయన ఇల్లంటే ఇదే కదా, ఇక్కడ ఇస్తాడు, అక్కడ ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండోది, నీ కొడుకులు కూతుర్లు నీ పేరు కొత్త పేరు నేను నీకు ఇస్తాను, శ్రేష్టమైన పేరు నీకు ఇస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జస్ట్ ఊహించండి, అది నీకు మాత్రమే తెలుస్తుంది. అలాగే ఇంకొకరికి ఉన్నది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడికి కూడా ఒక పేరు ఉంటుంది. మనం పిలుస్తున్న యేసు ప్రభు ఇవి కాదు, ఇంకొక పేరు ఉన్నది, అది కూడా అందరికీ తెలియదట. జయించు వారికి. జయించాలండి, మనం జయించాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. నా చెడు తలంపులు జయించాలి, నా ఆలోచనలు జయించాలి. ప్రభువా నీ వాక్యం చేత నన్ను కట్టు. దేన్ని ఆధారం చేసుకోవాలి? నిబంధన. ఆమేన్. ఆ తర్వాత అంటున్నాడు, నా నిబంధన ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసుడే యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడికి తోడుకొస్తాడట? పరిశుద్ధ పర్వతం మీదకి తోడుకొస్తాడు. అబ్రహామును ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా? బేతేలు. ఆయన ఇంటికి తీసుకొచ్చాడు. మోషేని తన పరిశుద్ధ పర్వతం తీసుకొచ్చాడు. దావీదుతో అంటున్నాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండలు ఎక్కించు వాడవు నువ్వే. ఏమండి, ఆ పరిశుద్ధ పర్వతంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడట. ఎంత భాగ్యం అండి మనకి. ఎంతమంది ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కుతారు? ఈరోజు మనందరినీ ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కించి అక్కడ నడిపిస్తాడు. ఏంటి, అక్కడికి ఎక్కించాడంటే అర్థం ఏంటి? అక్కడ నడిపిస్తాడు. అప్పుడు నీ పాదాలు ఎక్కడ నడుస్తాయి? ఆ పరిశుద్ధ పర్వతం మీదే నడుస్తాయి. నీ ఆలోచనలు ఎక్కడ నడుస్తాయి? చెప్పాలి. నీ మాటలు ఎక్కడుంటాయి? పరిశుద్ధ పర్వతం. నీ ఏ మాటలు వింటావు? పరిశుద్ధ పర్వతం మీద ఉన్న మాటలే వింటావు. పర్వతం ఎక్కిపోయిన తర్వాత ఇంకా పడిపోవడాలు ఉండవు. ఏంటి, మనకి ఎలా అలవాటు అయిపోయింది తెలుసా? తప్పు చేస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ. ఇది కాదు. ఆనందిస్తే ఇంక నిద్ర రాదండి. ఆనందిస్తే నిద్ర రాదు. వాక్యం వింటే ఆనందం వస్తుంది. ప్రార్థన మందిరంలో ఏం జరుగుతుంది? వాక్యం, ప్రార్థనలో, ఆరాధనలో, దాంట్లో మిమ్మల్ని ఆనందింపచేస్తా. అందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి, ఈ పర్వతం మీదకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి? భాగం ఇస్తాడు. ఈరోజు పార్ట్నర్షిప్, దేవుడితో పార్ట్నర్షిప్లోకి వెళ్ళిపోయాం మనం. భాగం ఇస్తాడు. రేపు వెళ్ళిన ఈ వాక్యం పట్టుకొని, ప్రభువా నా భాగం నాకు కావాలి, నీ ప్రాకారంలో నాకు భాగం కావాలి. ఇది మన ప్రార్థన. ఏవేవో అడిగకండి, ఇవి అడగండి. ప్రభువా నా పిల్లలకి నీ ప్రాకారంలో భాగం ఇవ్వు అని మీరు అడగగలిగితే దేవుడు మనల్ని రెక్కలతో తీసుకొచ్చి ఆయన ముందే మనల్ని ఉంచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండవ ఆశీర్వాదం, కొత్త పేరు. కొత్త పేరు. దేవుడిని అడగండి, ప్రభువా నా కొత్త పేరు ఏంటి? అది ఎవరికి చెప్పకండి, అర్థమైందా? నీకు ఒక కొత్త పేరు ఇస్తాడు. ఆ పేరుతోనే దేవుడు నిన్ను పిలుస్తాడు. కొన్నిసార్లు కొన్ని పేర్లు మీకు నచ్చుతాయి. ఆ పేరుతో పిలిస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మీకు అనుకోండి. హ్యాపీగా అనిపించింది అనుకోండి, ఆ పేరు పిలవాలనుకుంటావు. దేవుడు నీకు బాగా నచ్చి నువ్వు ఆనందపడే పేరు నీకు ఒకటి పెడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్ ఆశీర్వాదం ఏంటి? అవన్నీ నిబంధనలోనే వస్తాయి. ఇంకా పరిశుద్ధ పర్వతం. మూడోది ఆయన ఆలయం. పరిశుద్ధత ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి కావద్దు, ఆలయంలోనే ఉండాలి. అర్థమవుతుందా? మనం నాకు ఇష్టం, నాకు ఆత్మ వచ్చేసింది, నేను ఒక్కలే ఉంటా కాదు. ఆయన ఆలయంలో మనల్ని స్థిరపరుస్తాడు. ఆనందింపచేసేది అక్కడే. కాబట్టి చర్చికి వెళ్ళాలి, మనం ఆరాధనలు చేసుకోవాలి. ఇవన్నీ మీరు అలవాటు చేసుకోండి. దేవుడు తన పరిశుద్ధ పర్వతం మీద మనల్ని స్థిరపరచువాడు ఆయనే. ఆమేన్.